హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది వచ్చి మా పిన్ని వాళ్ళ ఇల్లు అండి. మా పిన్ని కొడుకు గృహప్రవేశానికి పిలిస్తే వెళ్ళాము. మానెల్లూరు, చెన్నై దగ్గర. ఇది వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఇల్లు. ఆయన వచ్చి మా మేనమామ అండి. మా అమ్మకి తమ్ముడు అవుతారు, సొంత తమ్ముడు. సరే, చాలా సంవత్సరాల తర్వాత అందరినీ కలుసుకున్నాను. పిల్లలు చదువులు వీళ్ళ బిజీలో ఉండేసి మేము ఎక్కడికి అటెండ్ చేయలేకపోయామండి. ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది, అందుకని అన్ని ఫంక్షన్స్ని అటెండ్ చేస్తున్నాము. ఇదే అండి వాళ్ళు కొత్తగా కట్టుకున్న ఇల్లు. ఈ ముందరే చూసారా, చెప్పులు పెట్టుకోవడానికి పర్మనెంట్గా ఆ విధంగా కట్టారు. ఇది చాలా యూస్ఫుల్ ఐడియా కదా. ఈ ఐడియా మీకు నచ్చితే చెప్పండి. అలాగే ఎంతోమంది గోడకు ఉన్నింది, అది వచ్చి కల్పవృక్షం అండి. ఈ విధంగా ఇప్పుడు ఎవరు పెట్టలేదు కదా ఇంతవరకు, వీళ్ళు ఇలా కొత్తగా పెట్టారు. సరే, ఇల్లంతా చాలా బాగా కట్టుకున్నారండి. ఓపెన్ కిచెను, హాలు, కొంచెం సిట్అవుట్ ఆ టైప్లో అన్నీ పెట్టి 2 బెడ్రూమ్లు, దేవుడి గది అన్నీ కలిపి బాగా కట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కువ మంది ఇట్లా ఓపెన్ కిచెన్ కడుతున్నారు కదా, చాలా బాగుంటుంది. నాకైతే ఇలాగ బాగా నచ్చింది. కాకపోతే ఒక్కటి ఏంటంటే ఎప్పుడు నీట్గా పెట్టుకొని ఉండాలి, లేకపోతే హాల్లోకి బాగా తెలిసిపోతుంది కదా. ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి, అదొక్కటేనండి జాగ్రత్త పడాల్సింది. ఇంకా మా తమ్ముడు అవుతాడు కదా, మనకంటే చిన్నవాళ్ళు ఈ విధంగా ఇల్లులు కట్టుకొని సొంత ఇల్లు కాళ్ళు అవుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నాకైతే చాలా సంతోషం వేసింది. ఇంకా మంచిగా బాగుండాలని నేను విష్ చేశాను. పైన అప్స్టైర్లో కూడా మొత్తం కట్టకుండా ఒక భాగం మాత్రమే, ఒక రూమ్ మాత్రమే కట్టి దానికి అటాచ్డ్ బాత్రూమ్ కట్టి విడిగా ఇంకొక బాత్రూమ్ కట్టారండి. ఎప్పుడైనా పైన ఫ్యూచర్లో ఫంక్షన్స్ చేసినప్పుడు అలా ఉపయోగించుకోవచ్చు కదా అని ఆ విధంగా ఐడియాతో కట్టారు. ఇందులో నేను చెప్పిన పాయింట్లలో మీరు చూసినందులో ఏ పాయింట్ మీకు నచ్చింది, యూస్ అయింది అనేది నాకు కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ ఖచ్చితంగా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ క్షేమంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఒక సొంత ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలనేది నా కోరికండి. అందరికీ విష్ చేస్తున్నాను, సొంత ఇల్లులు కట్టుకోండి, హ్యాపీగా ఉండండి అని. ఇంకో ముఖ్యమైన విషయం అండి, రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇచ్చారండి. చాలా సరదాగా అనిపించింది. ఆడవాళ్ళకి ఏ చిన్నది ఇచ్చినా రిటర్న్ గిఫ్ట్గా చాలా సంతోషంగా హ్యాపీగా గంతులు వేసినట్టు ఉంటుంది కదా మనసుకి. నాకు కూడా అలాగే అనిపించింది. అది ఏమేమి ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్లో మాకు, అది మీకు రేపు వీడియోలో చెప్తానండి, చూపిస్తాను. ఈరోజు అయితే ఈ వీడియో మాత్రమే చూడండి. నెక్స్ట్ డే వచ్చి మీకు ఆ విషయాలన్నీ చూపించి వీడియో చేస్తాను. ఓకే, అందరికీ ధన్యవాదాలండి. బాయ్.